అందరికీ నమస్సులు. నిల్వనీడు లేకుండా చూసుకుందాం. పిల్లలకి చేతులు కాళ్ళు కప్పేసే విధంగా డ్రెస్ చేద్దాం. ఎందుకంటే డెంగ్యూ బారి నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకుందాం. కైండ్లీ ఫాలో దిస్. ఏదో పెద్దవాళ్ళని చెప్తున్నాను కదా, పాటించండి సుమా. నమస్కారం. హాయ్ వ్యూయర్స్, అందరూ కూడా సీజనల్ ఫీవర్స్ గురించి భయపడుతున్నారు. అందులో మోస్ట్ డేంజరస్ వచ్చేసి డెంగ్యూ జ్వరం. ఇది ఒక దోమకాటు వల్ల వస్తుంది. మైల్డ్, మోడరేట్, సివియర్ అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అన్నది మనం 3-4 స్టెప్స్లో నేర్చుకుందాము. ఫస్ట్ థింగ్, రాత్రి పడుకునేటప్పుడు కంప్లీట్గా దోమతెరలు వాడాలి. దోమతెరలు వాడటం వల్ల దోమలు రావు కాబట్టి ఇట్ విల్ బి సేఫ్ ఫర్ అస్. రెండో పాయింట్, ఈవినింగ్ పూట బయటికి వెళ్ళేటప్పుడు కంప్లీట్గా షర్ట్స్ ఫుల్ లెంత్ వేసుకోవాలి, ప్యాంట్ కూడా ఫుల్ లెంత్ వేసుకోవాలి, ప్లస్ షూస్ కూడా వేసుకొని జాగ్రత్తగా ఉండాలి. బయట ఈవినింగ్ టైంలో ఎక్కడైతే దోమలు ఉన్నా అటు తిరగకుండా ఉండటం కూడా మనం తీసుకోవాల్సిన స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసరికల్లా, ఎక్కడైనా కూడా ఇంట్లో స్టాగ్నెంట్ వాటర్ ఉంచుతున్నారు అంటే ఫ్లవర్ పాట్స్లో కానీ లేకపోతే ఎయిర్ కూలర్స్లో కానీ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉంటే దోమల ఎగ్స్ రీప్రొడ్యూస్ చేయకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో వీ కెన్ ప్రివెంట్ లైక్ దట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికి కూడా షేర్ చేస్తే యూ కెన్ ప్రివెంట్ అండ్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది డెంగ్యూ గురించి. థ్యాంక్ యూ యూజర్స్.